వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకవైపు రేపు ఒమన్ వేదికగా ఇరు దేశాలు అణు చర్చలకు సిద్ధమవుతుంటే, మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకల సమూహాన్ని పంపుతూ మహాయుద్ధం వస్తుందని హెచ్చరించారు. అణు ఒప్పందం కుదురుతుందా లేక అరేబియా జలాలు రణరంగంగా మారతాయా? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచం ఇప్పుడు ఒక భారీ విస్ఫోటనం అంచున నిలబడింది. ఇరాన్ అణు కార్యక్రమం, ఆ దేశంలో జరుగుతున్న అంతర్గత నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేశారు. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నేతృత్వంలో యుద్ధ నౌకల సమూహం, ఒక భారీ అర్మడా ఇప్పటికే ఇరాన్ తీరం వైపు దూసుకుపోతుంది. గతంలో వెనిజులా పంపిన దానికంటే ఇది చాలా పెద్దదని, అవసరమైతే ఇరాన్లోని అతిపెద్ద నగరాలను ముక్కలు ముక్కలుగా చేస్తామని ట్రంప్ అత్యంత ఘాటుగా హెచ్చరించారు. అయితే యుద్ధ వాతావరణం మధ్యే దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ఓమన్ వేదికగా కీలక అడుగుపడింది. ఫిబ్రవరి 6న అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను, యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్నది అమెరికా ప్రధాన డిమాండ్. అమెరికా తరపున ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా గట్టిగానే బదులిచ్చారు. అమెరికా గనుక తమపై ఒక్క దాడి చేసినా అది కేవలం 2 గంటల యుద్ధం కాదని, అది మొత్తం ప్రాంతాన్ని దహించి వేసే మహాయుద్ధం అవుతుందని హెచ్చరించారు. అమెరికా దాడులకు దిగితే ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్, మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇరాన్ ఇప్పటికే తన క్షిపణి వ్యవస్థలను సర్వసన్నద్ధం చేసినట్లు సమాచారం. ఈ ఉత్కంఠ భరిత పరిస్థితుల నేపథ్యంలో ఓమన్ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తుంటే, ఇరాన్ తన మనుగడ కోసం పోరాడుతోంది. ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే ఖమేనీ హెచ్చరికల్లో ఎంత నిజం ఉందో మా బలగాలు తెలుస్తాయి అని ట్రంప్ విసిరిన సవాల్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఒకవైపు చర్చల వల్ల, మరోవైపు యుద్ధ నౌకల నీడ. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పశ్చిమాసియా భవితవ్యం రేపటి చర్చలతోనే తేలనుంది.